వచ్చిన పెద్దోళ్ళకి అందరికీ నమస్కారము. నా పేరు సుబ్బు, జనసేన అనేసి. ఇక్కడ ఏమి అంటే ఒక పేద కుటుంబము ఇల్లు లేదు అని చాలా స్థితిలో నాకు కాల్ చేసినారు. దానివల్ల నేను వస్తాను ఒకసారి వచ్చి లాస్ట్ టైం మేము ఒక కైవారం తాతయ్య దగ్గర ఒక మీటింగ్ చేసినాము అందరూ సేరి, ధరం అనిత మేడం అంతా సేరి. దాని మళ్ళీ ఆ రోజు ఇట్లే వచ్చి ఇల్లు ఒక లొకేషన్ చూసి మళ్ళీ లేదు సార్ బర్త్డే దగ్గరలో ఉంది, సార్ బర్త్డేకే మీకు డొనేట్ చేస్తాము ఇల్లు అనేసి ఇచ్చేసుకున్నాము. ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తాము? 16 days లో కంప్లీట్ అయింది. 16 days లో కంప్లీట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. మన బాస్, మన ఆరాధ్య దేవుడు పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళు చేసే కార్యక్రమాలు, వాళ్ళు చేస్తున్న దాన ధర్మాలు రైతులకు కానీ ప్రతి ఒక్కరికి కానీ వాళ్ళు చేసే అడుగేసి మేము వాళ్ళు చూసి చిన్నప్పటి ఇంకాను మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ అంటేనే మాకు దేవుడు, ఆరాధ్య దేవుడు. మా ముల్బాగ తాలూకు, మా కోలార్ డిస్టిక్, మా కర్ణాటక, జై కర్ణాటక. ఇంకానే కొత్త ఒక ఫ్యాన్స్ ఎందుకు ఉన్నారంటే ప్రాణాలు ఇచ్చుకునేంత, గొంతులు కోసుకునేంత మా దేవునికి ఏమైనా చేస్తామో మా ఆరాధ్య దేవుడు పవన్ కళ్యాణ్ సార్. ఎన్నో కితాలు సార్కి మేడం ఒకసారి మీట్ చేపిస్తాము అని ఎన్నో చెప్పి, అయినా లేదు మేడం మనం ఏం చేసినామని సార్ దగ్గర మీట్ కావాలా, మనం ఏమన్నా చేయాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమన్నా చేసి మళ్ళీ సార్ మీట్ అవుతాం మేడం ఇట్లానే చెప్పినాం సార్. జై ಜನಸೇನಾ. ನನ್ನ ಹೆಸರು ದಾರಂ ಅನಿತಾ ಅಂತ. ನಾನು ಜನಸೇನಾ ಪಕ್ಷದಿಂದ ಬಂದಿದ್ದೀನಿ ಇವತ್ತು ಕರ್ನಾಟಕಕ್ಕೆ. ಎಲ್ಲರಿಗೂ ಇವತ್ತು ಏನಂದರೆ తెలుగులో మాట్లాడింది దయವಿಟ್ಟು. ఈరోజు జనసేన పార్టీ నుండి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే జనసేన పార్టీ అధినేత, ఆయన 11 సంవత్సరాలు పార్టీని స్థాపించి 11 సంవత్సరాలు పోరాటం జరిపి ప్రజల కోసం వైసీపీ అనే ఒక పార్టీని నేల కూల్ చేసి ప్రజలకు చాలా ఇబ్బంది పెడుతున్నారు పార్టీని. అలాంటి వాళ్ళు కుప్ప కూల్చి ఈరోజు ప్రజలకు అందుబాటులో ఒక కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి సందర్భంగా ఈరోజు మనకి మన సుబ్బు గారు ఐటీ టీంలో ఉంటారు, ఐటీ డిపార్ట్మెంట్లో ఉన్నారు. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఏ రోజైతే పార్టీ స్థాపించారో అంతకు ముందు ఒక సినిమా పరంగా కూడా ఆయన అభిమాని. పార్టీ స్థాపించాక జనసేన పార్టీకి ఆయన సేవలు ఎలా అందిస్తున్నారో ఆయన్ని ఫాలో అవుతూ ఈయన కూడా తన వంతుగా సమాజ సేవలు అందిస్తున్నారు. అందులో భాగంగా నాచల్లిలో నరసింహ వాళ్ళ భార్య రెడ్డి రాణి గారు గత 4 సంవత్సరాలుగా ఒక పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. అతన్ని దృష్టికి వచ్చింది ఆ విషయము. వచ్చిన వెంటనే తనకి ఏదో ఒకటి చేయాలి, వాళ్ళకు కుటుంబానికి ఒక సంకల్పం చేసుకొని ఈరోజు వాళ్ళకి ఆ గుడిసె నుండి లేకుండా ఒక మంచి ఒక పక్కా హౌస్ నిర్మించి వాళ్ళకి ఈ రోజు అందజేస్తున్నారు. ఈ రోజు అందడానికి కారణం ఏమంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి 54వ జన్మదినం. సో జన్మదినంకి మేము అందించడానికి కేవలం 1.5 నెలలో ఆయన ఒక సంకల్పం చేసుకొని సుబ్బు గారు వాళ్ళ టీము ఉన్నారు ఇక్కడ, బాలాజీ గారు కానీ, మన కాశీ విశ్వ కానీ, గోవర్ధన్ కానీ, మరి వీళ్ళందరూ టీం కలిసి, ఆనంద్ అందరూ, మన జీవి ఆనంద్ గారు అందరూ కలిసి ఒక ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా కూడి 1.5 నెలలో ఇంత మంచి ఇంటిని నిర్మించి వీళ్ళకి అందజేస్తున్నారంటే 16 రోజుల్లో, కేవలం 16 రోజుల్లో వాళ్ళు అనుకున్న సంకల్పాన్ని వాళ్ళు సాధించి వీళ్ళకి అందరూ సహకరించారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళందరూ సుబ్బుకి వాళ్ళ టీంకి నిర్మించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పవన్ కళ్యాణ్ తరఫున ఆయన పేరు మీద ఈరోజు వీళ్ళకు నరసింహ వాళ్ళ వైఫ్ రెడ్డి రాణి గారికి ఈరోజు ఇల్లు ఇస్తున్నారంటే ఖచ్చితంగా సుబ్బు గారిని మనందరం కూడా హర్షించాలా. ఇలాంటి సమాజానికి మంచి చేసే వ్యక్తులను అందరూ ప్రోత్సహిద్దాం. ఇలాంటి మంచి పని చేసినందుకు జనసేన పార్టీ తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున మేమందరూ సుబ్బు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందు సుబ్బు వాళ్ళ టీము, అదేవిధంగా మీరు ఇక్కడ ఎవరైతే జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారో మీరందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి మరిన్ని కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని సమాజానికి చేయాలని అందరికీ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన. పవన్ కళ్యాణ్ నాయకత్వಕ್ಕೆ, పవన్ కళ్యాణ్ నాయకత్వಕ್ಕೆ.